హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఓకే, టీ తాగారా? టిఫిన్ చేశారా? ఓకే అండి. వెల్కమ్ టు రామకృష్ణ టారో. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ ఆల్ అని ప్రెస్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మీరు చేసేది ఏం లేదండి, చాలా వేల మంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే అదే మాకు వేలు కోట్లు లక్షలు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆదరిస్తలేరని నేను చెప్పట్లేదు, మీరు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో మీకు రెజనెంట్ అయితే కామెంట్ బాక్స్లో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ గాడ్ అని చెప్పేసి మెసేజ్ చేయండి. గ్రాటిట్యూడ్ అని చెప్పేసి మెసేజ్ చేయండి. అది మీకోసమే, నా కోసం కాదు. థ్యాంక్ యూ అండి. ఇంకా విషయంలోకి వెళ్ళిపోదామా? మన కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, మీ పర్సన్ వచ్చేసి మీ దగ్గర ఏదో విషయాన్ని దాస్తున్నాడు. మీ పర్సన్ మీ దగ్గర ఏదో విషయాన్ని దాస్తున్నాడు. మీకు ఆ విషయాన్ని తెలియజేయకుండా చూసుకుంటున్నాడు. తెలుస్తుందా లేదా? మీ పర్సన్ అయితే మీ దగ్గర ఏదో విషయాన్ని అయితే దాస్తున్నాడు. మీ పర్సన్ ఏదో విషయాన్ని మీ దగ్గర దాస్తున్నాడు. ఆ విషయం మీకు తెలుస్తుందా, తెలియదా, చెప్తాడా, చెప్పడా? చూద్దామా మరి? ఓకే, చూద్దాం. చూడకపోతే ఎట్లా? పెళ్ళయ్యేదాకా పెళ్లి చేసుకోలేరని వెళ్ళి, పెళ్లి చేసుకున్నాక భర్తతోటో భార్యతోటో వెళ్ళి, కాలేజీకి పోతే ప్రిన్సిపల్ లొల్లి, స్కూల్కి పోతే టీచర్ లొల్లి, లొల్లులు, పంచాయతీలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్. మంచి మెసేజ్ ఇవ్వండి మా యూవర్స్కి, చూసే వాళ్ళకి. మరి ఇలా పర్సన్ ఏం దాస్తున్నాడు? ఏదో విషయాన్ని అయితే ఖచ్చితంగా దాస్తున్నాడు. ఏ విషయాన్ని దాస్తున్నాడు? ఎందుకు దాస్తున్నాడు? ఏ విషయం దాస్తున్నాడు? ఈ వీడియో చూసే మీకే ఈ విషయం చెప్పేది, నేను మీకే చెప్తున్నానండి. మంచిగా అంటే మనస్ఫూర్తిగా అనుకోండి, నేను మీకే చెప్తున్నా. మీ దగ్గర మీ పర్సన్ ఏదో విషయాన్ని అయితే కంప్లీట్గా దాస్తున్నాడు. మరి ఆ ముచ్చటి ఎందుకు దాచిపెడుతుంది చూద్దాం. ఓకేనా? సరే, సారీ, బొడమంతుల వ్యక్తి నుంచి బాగా ఆలోచిస్తుండు దీనంగా. నేనేం చెప్పాలి, ఎట్లా చెప్పాలి, చెప్తే రియాక్షన్ ఎట్లుంటుంది, చెప్తే ఎట్లుంటుంది. నన్ను అంటారు ఏ షీపికట మరేస్తారు, ఇక కొన్ని వర్డ్స్ వస్తాయి. ఆ వర్డ్స్ నేను వాడద్దు, ఇప్పుడు నేను వాడద్దని ఫిక్స్ అయ్యాను. చెప్తే ఏముంటుంది, చెప్తే ఎట్లా చెప్తే నన్ను ఏ రకంగా ట్రీట్ చేస్తారు, ఏ బావిలు ఎత్తేస్తారు, ఏ నూతులు ఎత్తేస్తారు, ఏ గోతులకి తీసుకొస్తారు, ఇవన్నీ మనసులో మెదులుతున్నాయి. ఏదో విషయాన్ని దాస్తున్నారు. ఆ దాచే విషయం ఏందో మనం బయట పెట్టేద్దాం ఇట్లా. ఓకేనా? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. మంచి మెసేజ్ అయితే ఇవ్వండి మా సబ్స్క్రైబర్స్కి. రెజనేట్ అయిన వాళ్ళు కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తే మనది పోయేది ఏం లేదు. లైక్, షేర్, కామెంట్. మీరు చేసే కామెంట్ పైనే నేను చెప్పేది ఎంతవరకు మీకు రెజనేట్ అయిందా. లైక్ చేయడం కాదు, కామెంట్ చేయండి. లైక్ చేస్తున్నారు, కామెంట్ కూడా చేయండి. చిన్న కామెంటే కదా, ఏం పోదు కదా. చిన్న కామెంట్ చేస్తే ఏం పోద్ది? కామెంట్ చేయండి, కంపల్సరీగా కామెంట్ చేయండి. అక్క కార్డ్స్ ఎందుకు ఎక్కువ పడుతుంది అని చెప్పేసి ఆలోచించకండి. ఎందుకంటే ఏదో విషయాన్ని దాస్తున్నాడు అని చెప్పాను కదా, బట్ ఆలోచన ఇది ఆలోచిస్తుంది అని. అందుకని చెప్పేసి ఏ విషయాన్ని దాస్తున్నాడు వీళ్ళ పర్సన్, ఏ విషయాన్ని దాస్తున్నాడు?
పెళ్లి కానోళ్ళు అయితేనేమో అవ్వయ్య దగ్గరనైతే దాస్తుండు, పెళ్ళైన వాళ్ళు అయితేనేమో భార్య దగ్గర, భార్య పిల్లల దగ్గర దాస్తున్నాడు. ఓకే, ఆడోళ్ళే కావచ్చు, మగోళ్ళే కావచ్చు. చూడు, ఇప్పుడు మీరు ఎవరి కోసం అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో, మీ పర్సన్ ఏదో విషయాన్ని దాస్తున్నారంటే మీ పర్సన్కి ఎట్లా అంటే ఆలోచన, జల్సాలు అంటారు కదా, జల్సాలు, తిరుగుడు సోపు, తిరుగుడు రోపు, అట్లా తిరుగుడు, ఇట్లా తిరుగుడు, పైసలు ఖర్చు పెట్టుకున్నాడు, 10 మందిలో తిరుగుడు, మనకు ఏమున్నా లేకున్నా అంటే ఇట్లా అట్లా అని చెప్పుకుండు, గొప్పలు చెప్పుకున్నాడు. అట్లాంటివి అంటే 10 మంది వెనకేసుకొని పోయి అంటే సెలబ్రేషన్ చేసుకుండు, ఉన్నాయంటే ఖర్చు పెట్టుడు, ఇసోటి అన్ని సెలబ్రేషన్స్ చేసుకోండు. సెలబ్రేషన్ కార్డ్ అంటే మంచి కార్డే, నేను చెప్పట్లేదు. ఇది పెళ్లి కాని వాళ్ళకి, పెళ్ళైన వాళ్ళకి కావచ్చు. కానీ అంటే నేను చెప్తున్నా కదా, ఏదో దాచిపెడుతున్నారు. మరి ఏ విషయంలో దాచిపెడుతున్నారు అంటే ఇది వచ్చింది కాబట్టి, ఏ విషయంలో సెలబ్రేషన్ చేసుకుంటారు. ఓకే, ఈ సెలబ్రేషన్స్ ఎవరితో చేసుకుంటారు? వీళ్ళంటే మ్యారేజ్ రాలేదు, జస్టిస్ అంటే కార్డ్ రాలేదు, లవ్ కార్డ్ రాలేదు. కాబట్టి ఈయనకు జల్సాలు అయితే బాగున్నాయి. ఈమెకు ఈ ఆడవాళ్ళకైతే ఆ ఫంక్షన్స్, ఈ ఫంక్షన్స్, అవి ఇవి అంటే గోల్డ్ బంగారం అన్నట్టుగా ఆడవాళ్ళకి. మగవాళ్ళకైతేనేమో ఇక బయట తిరగడం పిచ్చి, ఇట్లా జగలవుతున్నారు. ఇట్లా అంటే ఎట్లా జగలవుతున్నారంటే ఇప్పుడు ప్రజెంట్ మనీ పరంగా జగలవుతున్నారు, డబ్బులు లేకనే జగలవుతున్నారు. ఇక ఎట్లా ఏం చేతును అని చెప్పేసి ఆలోచించుకొని అడిగితేనంటే అంటారు, ఈ తన్నుడు తనిపించుకుంటూ నాకు అవసరమా, నాకు అవసరం లేదు అన్నట్టుగా ఆలోచించుకొని తనకు తను ప్రొటెక్షన్ చేసుకొని ఇట్లా బర్డన్ ఫేస్ చేస్తుండు. ఏమన్నా కానీ, ఏదన్నా కానీ నేను ఈ విషయాన్ని అయితే బయట పెట్టా, నేను ఎంత బర్డన్ ఫేస్ చేసినా కానీ బయట పెట్టా, నేను అసలంటే నేనేం చెప్పను అని అయితే అనుకుంటుండు. నేనేం చెప్పా, నేను బయట పెట్టా అనుకుంటుండు. కానీ ఆలోచిస్తుండు. ఎట్లా 2 ఆఫ్ సోర్స్ పట్టుకొని అట్లా చూసుకుంటా అంటే నేను ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలని ఆలోచిస్తాను. మీరేమో ఇక్కడ లవ్ ఆఫర్ పట్టుకొని పిచ్చోళ్ళ తిరిగా అయ్యవ్వ అయితే అంటే నా కొడుకు, నా బిడ్డ అని చెప్పేసి, లేదా భార్యాభర్తలు అయితే అంటే ఏమంటారు, మా భర్త, నా మొగుడు ఏంటి అని చెప్పేసి అట్లా అంటే కూర్చున్నారు. ఏడికి పోతాడులే, ఎందుకులే, సరేలే అన్నట్టుగా ఇట్లా ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ ఎవరికో లవ్ ఆఫర్ చేస్తున్నాడు, స్ట్రెంగ్త్ కూడా కట్టుకుంటున్నాడు. మీ పర్సన్ ఏదో దాస్తున్నారని చెప్పాను కదా, స్ట్రెంగ్త్ కూడా కట్టుకుంటున్నాడు, లవ్ ఆఫర్ చేస్తున్నాడు, స్ట్రెంగ్త్ కూడా కట్టుకుంటున్నాడు. గొడవలు జరుగుతున్నాయి. టెంపరెన్స్ కార్డు వచ్చింది అంటే తనకు తానే రాజు తనకు తానే రాజు రాణిగా భావించుకుంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఎట్లా దాస్తుండు, ఈ ముచ్చట్లన్నీ బయటకు వస్తే వాళ్ళు నవ్వుకుంటారా? బయట నేను పైసలు ఖర్చు పెట్టొచ్చిన, నేను ఎంజాయ్మెంట్ చేసి వచ్చిన, నేనంటే లవర్కి పైసలు ఇచ్చొచ్చిన, ఆఫర్ చేసి వచ్చిన అని చెప్పేసి పెళ్ళాంకి చెప్తే పెళ్ళాముకుంటుందా? మొగన్కి చెప్తే ఏమంటారు, అవ్వయ్యకి చెప్తే అవ్వయ్య ఊకుంటారు కదా. గట్లా అని చెప్పేసి పాపం అన్నయ్య దాచిపెడుతున్నట్టున్నాడు. అన్నయ్యను చెల్లెమ్మను ఎట్లనో ఉన్నవి ఊడ్చి ఇచ్చే చెల్లెమ్మలు కూడా ఉన్నది అనుకోండి, దాచిపెడుతున్నారు. సరే చూద్దాం. ఓకే, మంచి క్లారిఫికేషన్ అయితే ఇవ్వండి ఏంజల్స్. దాస్తున్నాడు, ఎన్ని రోజుల దాకా దాస్తాడు ఈ ముచ్చట?
చూద్దామా. దాస్తున్న విషయాన్ని ఎన్ని రోజుల వరకు దాస్తాడు? రాణి. ఓకే, చెప్పాను కదా, ఆలోచనలు. ఇడ చూడు, కింగ్ ఆఫ్ కప్స్ లవ్ ఆఫర్ చేస్తున్నాడు. ఇక్కడ రాణిలాగా చూసుకోవాలని అనుకుంటున్నాడు. కాకపోతే ఏదో పాపం రియలైజేషన్ అయ్యి ఏదో బయటపడ్డది, ఏదో నిజం బయటపడి ఇప్పుడు ఏం సమజ్ కాక అర్థం కాక బుర్ర బద్దల వదుకొని ఏమంటారు కదా, బుద్ధుడైండు పాపం. మహర్షి బుద్ధుడైండు. అర్థమవుతుందని అనుకుంటున్నా. మహర్షి బుద్ధ విగ్రహం లెక్క కూర్చొని లవ్ ఆఫర్ చేసినా కానీ, అంటే అద్దు, నేను ఆల్రెడీ అన్ని పెట్టి పైసలు పెట్టి అన్ని రకాలుగా అంటే మోసపోయి నష్టపోయి ఉన్నా, దానివల్ల అంటే నా లైఫ్ని చాలా కోల్పోయినా, నేను ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేస్తాను, నా జీవితం చక్కగా అవుతుంది, నాకు అద్దు, ఇక నేను ఏ లవ్ ఆఫర్ తీసుకోను, నేను ఒక రాని లెవెల్లో చూసుకున్నా, నా పైసలన్నీ కొలాప్స్ అయిపోయాయి, నేను ఏం చేద్దును, నా ఇంట్లోకి ఏం సమాధానం చెప్పుకున్నాను అని చెప్పేసి చింతపడకుండా ఇంట్లో ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ ఏంది మరి చూద్దామా. ఓకే, చింతపడకుండా కూర్చుంది కాకుండా ఇట్లా ఆలోచిస్తుండు. బుర్ర బద్దల కొట్టుకొని రాత్రిపూట నిద్ర లేకుండా ఆలోచన పెట్టుకొని చింతపడుకుంటా, ఎందుకంటే ఈ భూమి మీద పుడితేరా బాబు, అనవసరంగా పుట్టిన, ఈ జన్మేం జన్మ, నా జన్మలో మనవాడు, నేను ఎందుకంటే పుడుతుంది, ఈ అబ్బాయి పుట్టుట్లో మనవాడు, ఇవన్నీ కష్టాలు పడ్డదానికే పుట్టినట్టున్నా, ఇటు అయ్యకు చెప్పుకోలేను, అటు చేసుకున్న దానికి చెప్పుకోలేను, అత్తమామకు చెప్పుకోలేను, నా పరిస్థితి ఏంది, నా సిచ్యువేషన్ ఏంది, నేను ఎవరో చెప్పుకోవాలి, ఇవన్నీ చెప్పుకుంటే నన్ను చూస్తారా అన్న ఫీలింగ్లో కూడా మీ దగ్గర ఇంకొక మనిషికి లవరే కావచ్చు, లవర్కి మన అయ్యవ్వ ఇప్పుడు ఇంట్లుంటే లవర్కి ఖర్చు పెట్టి ఉండొచ్చు, లవర్తో సెలబ్రేషన్ చేసుకుని ఉండొచ్చు, ఇన్ని రోజులు లవర్తోటే జల్సాలు చేసి డబ్బులు కూడా కొట్టుకుని ఉండొచ్చు, లేదంటే భార్యాభర్తలు అయితే ఇంకొక ఆవిడతోటి రిలేషన్లో ఉండి ఇంకొక ఆవిడతోటి రిలేషన్ మెయింటైన్ చేసి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి ఎన్ని రోజుల నుంచో ఈ విషయాన్ని కొనసాగించుకుంటూ వచ్చి అన్ని కొలాప్స్ అయిపోయినాక ఇప్పుడు అంటే ఆవిడ తన్నిపోతే మీకు ఆయనకు రిలేజేషన్ వచ్చి ఇప్పుడు నేనేం చేయాలని చెప్పేసి గిట్లా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. మరి ఇక నా జీవితంలో మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని ఆలోచిస్తున్నాడు. ఇగో ఇట్లా కప్ ఆఫర్ తీసుకొని రావాలనుకుంటున్నాడు. కప్ ఆఫర్ చేస్తా అంటే కప్ ఆఫర్ కాదు, లవ్ ఆఫర్. ఓకే, ఇట్లా మీ దగ్గరికి వచ్చి ఎంజాయ్గా ఉండాలని అనుకుంటున్నాడు. సరే, మరి వీళ్ళిద్దరి మధ్యలో మనీ పరమైన ఇష్యూవా లేకపోతే థర్డ్ పార్టీ ఇష్యూవా? క్లారిఫికేషన్. నేను థర్డ్ పార్టీ గురించి అయితే చెప్పనే లేదు, థర్డ్ పార్టీ గురించి లేదు, ఏదో దాస్తున్నారని చెప్పిన, అది మనీ పరంగానే దాస్తున్నారు, మనీ విషయంలోనే దాస్తున్నారు. బట్ నేను క్లారిఫికేషన్ కోసం అంటే మళ్ళీ నేనంటే కార్డ్స్ తీస్తున్నా, చూడండి. మనీ పరంగానే దాస్తున్నారు అని వచ్చింది. మీరేమనుకుంటున్నారో కూడా ఇక్కడ పెడుతున్నా, చూడు. ఇది ఫస్ట్ కార్డు. ఓకే, లేదండి,
అయితే మీ దగ్గర దాసే విషయం ఏంటంటే ఇంతకు ముందుకే డబ్బుల పరంగానే మోసపోయి వేరే వాళ్ళకి పెట్టి ఉండి మీకు చెప్పలేక ఇంట్లో చెప్తే ఏం ట్రబుల్స్ అవుతాయి, ఏం గొడవలు అవుతాయి, ఏం ఇష్యూస్ అవుతాయి అని చెప్పేసి మీకు చెప్పలేక బాధపడుకుంటా చెప్తే ఏమంటారు, అయ్యవ్వేమంటారు, లేకపోతే పెళ్ళైతే పెళ్ళామేమంటారో ఎవరేమంటారో. ఈ మధ్యలో మస్తు వచ్చినాయి కదండి, చాలా వచ్చినాయి. అందులో పోతున్నాయి ఇంట్లో పోతున్నాయి అని చెప్పేసి చాలా 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 ఉన్నాయిలేండి. ఎందుకు చెప్పగలుగుతున్నావు అక్క నువ్వు మరి మనీ పరంగానే అని ఎట్లా చెప్పగలుగుతున్నావు అని చెప్పేసి నన్ను అడిగితే, మీరు నన్ను అడిగితే నేను చెప్తా. మీది లవర్ కార్డ్, సోల్మేట్ కనెక్షన్. మీకు ఇంకా గాడ్ అంటే దేవుని ఆశీస్సులు మీకు ఉన్నాయండి ఎప్పుడు. అందుకే మీరు విడిపోరు. నెక్స్ట్ వచ్చేసి డెత్ కార్డ్ వచ్చింది. అంటే వీటన్నింటికి సమస్యలకి పులి స్టాప్ అయితే వచ్చింది. పులి స్టాప్ పెట్టుకొని డెత్ కార్డ్ వచ్చిందంటేనే రీయూనియన్. ఇక్కడ మీకు ఇప్పుడు కాదు, పూర్వజన్మ సంబంధం. ఇది వచ్చేసి డెత్ కార్డ్. డెత్ కార్డ్ అంటే డెత్ అంటే ఫిజికల్ డెత్ కాదండి, ఫిజికల్ డెత్ కాదు. అంటే డెత్ కార్డ్ వచ్చిందంటే ఈ సమస్యలకి, ఇప్పుడున్న ప్రాబ్లమ్స్కి డెత్ అది అయిపోయింది. డెత్ అంటే రీయూనియన్, రీబర్త్ అన్నట్టు అది. ఓకేనా? అట్లానే నెక్స్ట్ వచ్చేసి కైండ్ ఆఫ్ వాంట్స్ సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే, మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఇంకోటి, మిమ్మల్ని స్పై చేస్తున్నారు, చూస్తున్నారు. ద ఫుల్ కార్డ్ మిమ్మల్ని చూస్తున్నారు. ఇన్స్టా ఇంకా వగైరా ఏ విధంగానైనా కావచ్చు. మీరు పని చేసే ఆఫీస్ కావచ్చు, మీరు పోయే తొవ్వ కావచ్చు, వచ్చే తొవ్వ కావచ్చు, మీరు ఎక్కడ ఉంటారో కావచ్చు. అవన్నీ కూడా మిమ్మల్ని వెతుక్కుంటుండు. మీ విలువ ఇప్పుడు అర్థమైంది. ఇవన్నీ తప్పులు చేసినాక మీ విలువ అర్థమైంది. ఇదే అంటారు మరి, ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకో, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోరాదు, కానీ పోయినాక అన్ని చక్క పెట్టుకో వస్తుంది. ఇగో మిమ్మల్ని ఇట్లా రాని లెవెల్లో ఇప్పుడు చూసుకోవాలనుకుంటున్నాను. అంటే ఉన్నదంతా చూడురిగా, మరిగా ఉన్నదంతా పోయినాకనట రాని లెవెల్లో చూసుకోవాలని ఇప్పుడు మీతోటి ఇట్లా ఉండాలి, లైఫ్ టైం మంచి బాండింగ్లో ఉండాలి, మేము కలిసి ఉండాలి, మాకంటూ అంటే ఓ లైఫ్ ఉండాలి, మంచిగా ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు తమ్మునికో అన్నకో చెల్లెకో అక్కకో ఇప్పుడు అంటే తెలిసి వచ్చింది. గట్లా కదన్నమాట ముచ్చట. ఇలా మనం ఏం చేద్దాం ఇక ఇప్పుడు ప్రజెంట్ ఇక ఏమంటారు, జస్ట్ క్లారిఫికేషన్. మీ దగ్గరనైతే దాస్తున్న విషయం మాత్రం ఏం లేదండి. తప్పులు చేసి తప్పించుకున్నోళ్ళు ఎవ్వరు లేదు. ఎన్నడో ఒకరోజు బయటపడతారు. తప్పు చేసి తప్పించుకోవాలంటే ఊరికేనైతే తప్పించుకోరు కదా, తప్పించుకోరు. ఎన్నటికైనా కర్మ అనుభవించి తీరాల్సిందే. ఈడ కూడా పేజ్ ఆఫ్ కప్స్ లవ్ ఆఫర్ చేస్తున్నాడు, మీకు లవ్ ఆఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓకే, క్లారిఫికేషన్ తీద్దాం. దేనికి క్లారిఫికేషన్ అంటే ఇప్పటిదాకా వచ్చిన దానికి క్లారిఫికేషన్. మరి నిజమా కాదా చూద్దాం. ఫస్ట్ 5 ఇచ్చినాం కదా, మళ్ళీ కూడా 5 వేస్తున్నాం. ఓకే, మరి ఇప్పుడు ఈ మనీ పరంగా ఇవన్నీ ఇష్యూ తెలిసిన తర్వాత వీళ్ళు ఫేస్ చేసేది ఏంటి, ఇంట్లో ఏం ఫేస్ చేస్తాడు, ఇంట్లో బర్డెన్స్ అయితే చాలా ఫేస్ చేసేటట్టున్నాడు. ఓకే, హ్యాంగర్మైన ఆలోచన. ఓకే అండి, ఓకే చెప్తా. ఇక్కడ 7 ఆఫ్ వాన్స్ వచ్చింది. కష్టం బర్డెన్ ఫేస్ చేస్తున్నాడు ప్రజెంట్. 3 ఆఫ్ వాన్స్ వచ్చింది. బర్డెన్ ఫేస్ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి అయితే ఇది ఎట్లా చెప్పాలి, ఈ ముచ్చట ఎట్లా చెప్పాలి, నేను ఇట్లా చేసినా అట్లా చేసినా అని చెప్తే ఇంట్లో నూకుంటారా, నన్ను పట్టుకొని అంటారు, నేను ఏం చేయాలి అని అనుకుంటారు. ఆడోళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే
నా పరిస్థితి ఏంటి, నా లెక్క ఏంది, నేనేం నా ఏమంటారు ఈ ఆలోచన, నేను గదానికి ఖర్చు పెట్టిన లెక్క లేదు. ఏ లెక్క ప్రకారంగా నేను చెప్పాలి, ఎట్లా చెప్పాలి, గట్టిగా బట్టి అడిగితే నేను నా దగ్గర సమాధానమే దిక్కులేదని ఆలోచిస్తుంది. ఆలోచించి వట్టి కూకుంటలేడు. మరి ఇగో ఈడ స్ట్రెంత్ కూడా కట్టుకుంటుంది. ఎట్లనే చేసి మాత్రం ఏదో ఒకటి చేసి నేనంటే నేను అనుకున్న చోటుకి, అంటే ఏడికి, మీ దగ్గరికి, ఇప్పుడు వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళ దగ్గరికి చేరుకోవాలి నేను అనుకుంటున్నాను. ద హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఆలోచిస్తుండు, తలకిందులుగా హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో అయితే ఆలోచిస్తుండు. ద ఎంప్రెస్ లెవెల్లా మిమ్మల్ని అయితే చూసుకోవాలని అనుకుంటుండు. ద ఎంప్రెస్ అంటే రాణి లెవెల్లో మిమ్మల్ని చూసుకోవాలని అయితే అనుకుంటుండు. అయితే మీ దగ్గర దాచే విషయం ఏముందంటే మనీ పరంగానే మీ దగ్గర ఏదో విషయం దాచి దానివల్లనే మీ మధ్యలో గొడవలు ఉన్నాయి, దాని గురించే మీ మధ్యలో ట్రబుల్స్ ఉన్నాయి. కానీ ఇంకే ఫిజికల్ బాండింగ్ లేదు. మీ సోల్మేట్ కనెక్షన్ మిమ్మల్ని ఎక్కడున్నా కానీ అంటే వాచ్ చేస్తుండు. ఒకవేళ పెళ్లి కాని వాళ్ళైతే అంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని వాచ్ చేస్తున్నాడు. పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళ వైఫ్ని వాచ్ చేస్తున్నారు. ఒకవేళ లవర్స్ అయితే వాళ్ళ లవర్ని వాచ్ చేస్తున్నాడు. కానీ ఊరికేనైతే లేరండి, మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకుంటూనే వీళ్ళు ఉన్నారు. ఓకే, ఇప్పటికైతే మీ దగ్గర దాచేది ఏం లేదు. జస్ట్ ఫైనాన్షియల్గా బర్డెన్ మోసుకుంటూ ఫైనాన్షియల్గా ఎక్కడ లాస్ అయ్యారు, సో ఆ బర్డెన్ ఫేస్ చేసుకుంటూ ఉన్నాడు. ఇదండి నేను చెప్పొచ్చేది. మీకుంటూ రామకృష్ణ తారు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే కామెంటే మాకు విలువైన బహుమతి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు అమూల్యమైన టైం మా కోసం కేటాయిస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. వెల్కమ్ టు రామకృష్ణ తారో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఐఎమ్ సుమా.